ధర్మపురిలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో కార్తీక మాస వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు పూజాధికారులు నిర్వహించారు. అనంతరం ఆలయం వద్ద నుంచి మేళతాళాల నడుమ ఊరేగింపుగా గోదావరి నది వద్దకు చేరుకున్నారు. నదీమ తల్లికి పూజలు చేసి హారతి సమర్పించారు. భక్తులు ఈ వేడుకలను తిలకించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటలు పడుతోంది. భక్తుల కానుకల రూపంలో తిథిదేకి 3,47,00,000 మేర రాబడి వచ్చింది.